సమీపంలోని ఎస్టీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలను పట్టణంలో ఉండే పాఠశాలకు తరలిస్తే సహించేదే లేదని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అంకయ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అంకయ్య తల్లిదండ్రులు మాట్లాడుతూ గత 40 ఏళ్ల నుండి కాలనీలో పాఠశాల ఉందన్నారు. అయినా కుంటి సాకులతో పాఠశాలను తరలించాలని అధికారులు చూస్తున్నారన్నారు. దీనివలన తమ పిల్లలు విద్య ఆగిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉండే కుటుంబాలు కూలి పనులు చేసుకుని జీవనం సాగించే వాళ్లమని, పిల్లలు రోడ్డు దాటి వెళ్లే పరిస్థితి లేదని, పాఠశాలను తరలిస్తే చదువు మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, కుమారి, వెంకమ్మ, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు. సంఘంలోని ప్రభుత్వ పాఠశాల మాకు ఇక్కడే ఉండాలి. గిరిజన సంఘంలోని మండల ప్రజా పరిషత్ స్కూల్ మాకు ఇక్కడే ఉండాలి. సంఘం ప్రభుత్వ స్కూలు 50 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నది. ఒక 400 కడప అన్ని కులాలు కలిపి ఉన్నది. కానీ ఈ స్కూల్లో 40 మంది విద్యార్థులు ఉన్నారు. అది మోడల్ స్కూల్ అనేసి ఊళ్ళో అంటే పదలకూరు రోడ్డు, రాపూర్ రోడ్డు, క్రాస్ రోడ్డు దాటి అవతలకి షిఫ్ట్ చేయాలని మాకు తెలియజేసింది. కానీ మళ్ళీ 20 సంవత్సరాల యువతలో మళ్ళీ 2వ అంతస్తు స్కూల్ కూడా మాకు మంజూరు చేసి కట్టించున్నది. ఈ సైదాపురం అంటే మీకు తెలిసిందే, పదలకూరు రాపూర్ రోడ్డు, క్రాస్ రోడ్డు. మేము అలాగైతే పిల్లల్ని పంపించలేము. మాకు ఇంకా టీచర్ని పెంచి మా పిల్లలకి మెరుగైన చదువు అందించమని కోరుతున్నాము ప్రభుత్వాన్ని.